తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కుటుంబాల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా దాదాపు 3-4 దశాబ్దాలకు పైగా కొన్ని కుటుంబాలు పాతుకుపోయాయి. తండ్రి, ఆ తర్వాత కుమారుడు లేదా అదే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీ బరిలో ఉన్నారు. దశాబ్దాలుగా ఆయా సెగ్మెంట్లలో తమ హవా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఏపీ విభజన, నయా పార్టీల ఎంట్రీతో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు మారిపోయాయి. అయితే గత సీనియర్ల వారసులు మాత్రం తమ పట్టును కొనసాగించేందుకు చెమటోడుస్తున్నారు. రాష్ట్ర విభజనతో 2 తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ మారిపోయాయి. బలమైన పట్టున్న నేతలు ఎంతో మంది నియోజకవర్గాలను మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో సత్తా చాటిన వారితో పాటు తెరమరుగైన నేతలు కూడా ఉన్నారు. కర్నూలు అనగానే కోట్ల కుటుంబం టక్కున గుర్తొస్తుంది. సుమారు 46 ఏళ్లుగా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు ఎంపీగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1982 సెప్టెంబర్ నుంచి 1983 జనవరి వరకు, ఆ తర్వాత 1992 నుంచి 1994 మధ్య సీఎంగా సేవలందించారు. కోట్ల కుటుంబం 1977 నుంచి కర్నూలు పార్లమెంటు సీటుపై పట్టు నిలుపుకుంటూ వచ్చింది. 1977, 1980, 1989, 1991, 1996, 1998 లోక్సభ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గెలుపొందారు. ఇక 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన తొలిసారి ఓటమి చవిచూశారు. 1992 అక్టోబర్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత 1993లో జరిగిన ఉప ఎన్నికల్లో పాణ్యం నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. 1994లో జరిగిన కర్నూలు ఎంపీ ఉప ఎన్నికల్లో కుమారుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. విజయభాస్కర్ రెడ్డి మరణ అనంతరం తండ్రి వారసత్వాన్ని జయసూర్యప్రకాష్ రెడ్డి కొనసాగించారు. 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో రైల్వే శాఖ సహాయక మంత్రిగా పనిచేశారు. 2019లో కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. అయితే ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మొత్తం మీద 1977 నుంచి ఇప్పటి వరకు కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ బరిలో నిలవడం రాజకీయాల్లో స్పెషల్ అనే చెప్పాలి.